ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు సమస్యల పరిష్కారానికి ఏఐటీసీ ఆధ్వర్యంలో చెలో పార్లమెంట్ అనేది నిర్వహిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి పట్టణాలు ప్రాజెక్టు నిర్మాణాల్లో అలాగే అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వస్తున్న భవన నిర్మాణ రంగ కార్మికులకి కనీస పెన్షన్, అలాగే పిల్లల చదువులు, స్కాలర్షిప్, ఇతర యాక్సిడెంట్లు జరిగిన ప్రమాదాల నుండి నివారణ చర్యలు, అదేవిధంగా నేచురల్ డెత్కి అలాగే ప్రమాదవశాత్తు మరణించినటువంటి కార్మికులు కూడా నష్టపరిహారం ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి వెల్ఫేర్ బోర్డు ఉండాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏఐటీసీ దేశవ్యాప్తంగా భవన ఒకే రకమైన చట్టం కోసం పోరాటం చేస్తూ ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు ఉన్నప్పుడు కూడా అది ఎక్కడికక్కడికే ఉంది కాబట్టి అలా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకోవాలని, 2% సెస్ నిర్మాణ సంస్థల నుండి వసూలు చేయాలని చెప్పి ఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిధులు అనేవి భవన నిర్మాణ సంక్షేమానికి ఖర్చు పెట్టాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ కనీసం పెన్షన్ అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యా, వైద్య, ఆరోగ్య రంగాల్లో భవన నిర్మాణ రంగ కార్మికులకి బోర్డు ద్వారా సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.